నేను చెప్తున్నా, నేను నా పర్సనల్ చెప్తున్నా, అందరు నేను నా పర్సనల్ చెప్తున్నా, సీరియస్ అని చెప్పి గ్రామ ఫిల్అప్ చేయవలసిందిగా కోరుతున్నా. ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఆర్టిజన్ కార్మికులను వెంటనే, ఆర్టిజన్ కార్మికులను వెంటనే, అన్మ్యాన్ కార్మికులను వెంటనే. కార్మికుల ఐక్యత నశించాలి, యాజమాన్యమని వైఖరి నశించాలి, యాజమాన్యమని వైఖరి నశించాలి, ప్రభుత్వం అని వైఖరి నశించాలి, ప్రభుత్వం అని వైఖరి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత నశించాలి, ప్రభుత్వం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత నశించాలి, యాజమాన్యమని వైఖరి నశించాలి, ప్రభుత్వం అని వైఖరి నశించాలి, ప్రభుత్వం అని వైఖరి నశించాలి, యాజమాన్యమని వైఖరి. ఆర్టిజన్ కార్మికులు వెంటనే, ఆర్టిజన్ కార్మికులు వెంటనే, ఆర్టిజన్ కార్మికులు నశించాలి, యాజమాన్యమని వైఖరి నశించాలి, యాజమాన్యమని వైఖరి నశించాలి, ప్రభుత్వం అని వైఖరి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మేమందరం కూడా సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఇది 2వ రోజు. ఎందుకంటే గత నెల రోజుల నుండి మేము ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ మేము దపదపాలుగా వాళ్ళకు మేము ఇస్తూ వస్తున్నాం. కానీ ఇప్పటికైనా కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ మాకు ఎలాంటి చర్చలు పిలవకుండా ఎందుకో ఈ మొండి వైఖరి చేస్తుంది. యాజమాన్యము ముందుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం మొండి వైఖరి చేస్తుంది. దయచేసి ప్రభుత్వం గమనించాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాత్రనక పగలనక నీడ వాన ఏది లేకుండా కూడా పనిచేసేవాళ్ళు, పోల మీద పనిచేసేవాళ్ళు, రాత్రి ఒక్కరే ఉండి డ్యూటీలు చేసేవాళ్ళు, ఏదో ఆఫీసులలో ఉండి చేసేవాళ్ళు కాదు, బయట ఉండి ఫీల్డ్ మీద వర్క్ చేసేవాళ్ళు. కాబట్టి యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ గుర్తుంచుకొని ఇప్పటికైనా మా కమిటీని పిలిచి, మా చైర్మన్ వాళ్ళని పిలిచి కూడా చర్చలు జరపవలసిందిగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. అరే, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒకటే ముఖ్యమంత్రి, కానీ 2 రూల్స్ వర్తిస్తున్నాయి. అలా కాకుండా ఒకటే సంస్థ ఒకటే రూల్స్ వర్తించేలాగున మీరు గమనించి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మేము కోరుచున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క కార్మికుడికి మేము ఎంతో ఆవేదనతో మా కడుపు కాలి మేము ఇక్కడికి రోడ్డు మీదకి వస్తున్నాం. అప్పుడు భట్టి విక్రమార్క గారు మాట్లాడిండ్రు, సీతక్క గారు మాట్లాడిండ్రు, వాళ్ళందరికీ రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళని అన్యాయం చేసింది గత ప్రభుత్వం, అన్యాయం చేసింది అని చెప్పి మాట్లాడిండ్రు. మరి ఈ రోజు మన ప్రజాపాలన, మన ప్రజా పాలన వచ్చింది. మేమందరం చాలా సంతోషించినాం. ప్రజాపాలన వచ్చినందుకు మేమంతా మా సమస్యలు తీరుతాయి, మమ్మల్ని గడకేస్తారు, మా బ్రతుకులు మారుతాయని చెప్పి మేము సంతోషంలో ఉన్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని రోడ్డుకి ఎక్కింది. ఏంటిది ప్రజాపాలన అంటే? ప్రభుత్వం అంటే కార్మికులు రోడ్డెక్కడమా, ఈ కార్మికులు రోడ్డు మీద పడేయడమా అని మేము మన ప్రజాపాలన ప్రజాప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి యాజమాన్యాన్ని పిలిచి చర్చలు జరిపి, మా కమిటీతో చర్చలు జరిపి మా డిమాండ్లను నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. ఒకవేళ కనుక ఈ చర్చలు జరపకపోతే కనుక ఇంకా రానున్న రోజుల్లో ఈ సమ్మెను ఉధృతం చేస్తాము, అధికంగా మేము ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈడున్న ప్రతి కార్మికుడు పోల మీద ఉండి వర్క్ చేసేవాడు. కాబట్టి ఆ కార్మికులందరూ కూడా తలుచుకుంటే ఈ రాష్ట్రమే అంధకారంలోకి వెళ్తుందని చెప్పి ఖచ్చితంగా గట్టిగా మేము రూఢిగా చెప్తున్నామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. తక్షణమే ప్రభుత్వం దిగివచ్చి ఈ కమిటీని పిలిచి చర్చలు జరిపించి మా డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి, ఒకటే సంస్థలో ఒకటే రూల్ ఉండాలని చెప్పి అన్మ్యాన్డ్ కార్మికులను వెంటనే ఆర్టిజన్ కార్మికులు కలిసి వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ రూల్స్ వర్తింపజేయాలని చెప్పి కోరడం జరుగుతుంది ప్రభుత్వం. ఎందుకంటే అన్మ్యాన్డ్ కార్మికుడు ఎంతగానో 1600 మంది ఉంటే అందులో 1382 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. మిగతా 150 మంది ఎంతో మంది మరణించి ఉన్నారు, వికలాంగులై ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం, ఈ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. వారిపై దృష్టి చేసి వారి సమస్యలను ఎమ్మడే పరిష్కరించాలని చెప్పి కోరడం జరుగుతుంది, తెలియజేయడం జరుగుతుంది, హెచ్చరించడం జరుగుతుందని చెప్తున్నాం. జేఏసీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు 2వ రోజు సమ్మె కొనసాగడం జరుగుతుంది. మేము గత
నెల రోజుల నుంచి పలు కార్యక్రమాలు పెట్టుకొని ఇటు యాజమాన్యం కానీ అటు ప్రభుత్వానికి కానీ సమయం ఇచ్చుకుంటూ చేసుకుంటూ వస్తున్నాము కార్యక్రమాలు. కానీ ఇప్పటి వరకు కూడా అటు ప్రభుత్వం కానీ ఇటు యాజమాన్యం కానీ ఇలాంటి స్పందన లేదు. మాకు గొంతమ్మ కోరికలు ఏం లేవు. ఆర్టిజన్లకు ఏపీసీ సర్వీసులతో పాటు రెగ్యులేట్ చేయాలి. అదేవిధంగా అన్మ్యాన్ కార్మికులను కూడా ఆర్టీఎన్లకు గుర్తించాలి. పీసీఎడ్ కార్మికులకు కనీస వేతనం కల్పించాలి. ఇలాంటి మేము ప్రధానమైన సమస్యలతోని ఈరోజు మేము సమ్మెలో కూర్చోవడం జరిగింది. మరి మేము ఈరోజు రోడ్డుకు ఎక్కినామంటే మా కడుపు కాలి మేము రోడ్డుకు వచ్చాము. ఈ ప్రమాద స్థాయిలో మేము పనిచేసే వాళ్ళము, గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు అందరూ కూడా సమ్మెలో పాల్గొనడం జరిగింది. మరి ఇది యాజమాన్యం కానీ అటు ప్రభుత్వం కానీ ఆలోచన చేసి మమ్మల్ని రెగ్యులేట్ చేయాలి. లేని ఎడల ఈ యొక్క సమ్మెను మరింత ఉధృతం చేసి మొత్తం చీకటి అంధకారమయ్యే అవకాశం ఉంది కనుక మమ్మల్ని అంత దూరం తీసుకోపోకుండా అటు ప్రభుత్వం కానీ ఇటు యాజమాన్యం కానీ ఆలోచించి మమ్మల్ని మా రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు పిలవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఈ యొక్క డిమాండ్ నెరవేరే వరకు మేము సమ్మె విరమించడం మాత్రం జరగదు. ఈ యొక్క మమ్మల్ని రెగ్యులేట్ చేయాలని ప్రధానమైన డిమాండ్లతో మేము ఈరోజు సమ్మెలోకి వచ్చాము. ఏపీఎస్పీ సర్వీసులతో పాటు మమ్మల్ని రెగ్యులేట్ చేయాలి. అన్మ్యాన్ కార్మికులను రెగ్యులేట్ చేయాలి. పీసీఎడ్ కార్మికులను మన వీళ్ళని కూడా కనీస వేతనం కల్పించాలి. ఈ యొక్క సమస్యలు పరిష్కరించకుంటే ఇంకా సమ్మె ఉధృతం చేసి రేపటి రోజు రాష్ట్రం మొత్తం చీకట్లో ఉండే ప్రమాదం ఉంది. అది యాజమాన్యం గుర్తించి మనం తక్షణమే రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు పిలిచి మా సమస్యను పరిష్కరించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.